లక్ష్మణ్ గారు I'll come back. మీరు చెప్పినటువంటి మీరు ఇచ్చినటువంటి ఈ కామెంట్స్ పైన టీడీపీ నేత మాటలు విందాం, ఆ తర్వాత I'll come back to again. సార్ జగదీష్ గారు, వైఎస్ఆర్సీపీ నేత చాలా పాయింట్స్ మీ ముందే రైతు భరోసా కేంద్రాలు 10,000 ఉంటే మీరు 5,000 చేశారనేటువంటిది. అదేవిధంగా ఇవాళ ఆయన చాలా లాజిక్, చాలా స్ట్రైట్ పాయింట్, చాలా క్లియర్గా అడిగారు. ఈ మిర్చికి సంబంధించి ఏదైతే ఉందో ఎందుకు ప్రభుత్వమే ఈ రేషన్ షాపుల ద్వారా ప్రజల వద్దకి తీసుకెళ్లట్లేదు అనేటువంటి ఉద్దేశాన్ని, అఫ్కోర్స్ వాళ్ళ గవర్నమెంట్లో చేయలేదు, వాళ్ళు ఎందుకు చేయలేదని అడిగే రైట్ మీకు ఉండొచ్చు కాక, కానీ మీరు అది చేసేందుకు ఆస్కారం కూడా ఉంది కదా అంటున్నాను నేను. సార్ ఇప్పుడు మీరే చెప్పారు 16 lakh tons నియర్ గా వస్తుంది. అవును, ఇది ఎసెన్షియల్ కమోడిటీ కాదు, ఇట్స్ ఓన్లీ ఎసెన్షియల్ కమోడిటీ పార్ట్ ఆఫ్ దిట్. ఇది మన ఆంధ్రప్రదేశ్ లో ఎంత కన్జంప్షన్ ఉంటుంది, ఇంత స్టాక్ ని మనం ఆ విధంగా ఎక్కడ చేయగలుగుతాం? ప్రాక్టికల్లీ హౌ ఫార్ ఇట్ ఈస్ ట్రూ. ఈ మిగతా ప్రొడ్యూస్ అంతా ఏం చేయగలుగుతాం? దీనికి అది సొల్యూషన్ కాదండి. మేబీ అంటే ఇప్పుడు ఆయనది నేను డైరెక్ట్ గా కాదన్ను, ఒక అంశంగా మనం అందులో పెట్టొచ్చు కొంతవరకు, కానీ దీనికి ఇంటర్నేషనల్ మార్కెట్ ఉంటే గానీ అసలు దీనికి ఫెయిర్ ప్రైస్ వచ్చే పరిస్థితి ఉండదు. అంచేత ఏంటంటే ఆ విధంగా సొల్యూషన్ తీసుకురావాలి. మామూలుగా మన రేషన్ డిపోల్లో కారంకి అంత ఏముంటదండి. అంచేత వాల్యూమ్ అనేది హ్యూజ్ వాల్యూమ్ తీసుకొచ్చి మనం ఇందులో ఇక్కడ పెట్టుకుంటే అలాగైతే ఇంకా అంత సింపుల్ సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ప్రొక్యూర్ చేసుకునేవాళ్ళు కదా. అంచేత ఇవాళ దానికి ఏంటంటే ఖచ్చితంగా ఇట్స్ ఏ కమర్షియల్ క్రాప్ అండి, ఇట్స్ ఏ కమర్షియల్ క్రాప్ ని ఆ విధంగా చూడాలి. మిగతా స్టేట్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ మార్కెట్ లో కానీ దానికి డిమాండ్ క్రియేట్ చేయగలిగేటప్పుడు రైతులకి పర్మనెంట్ సొల్యూషన్ ఇవాళ దానికోసం మేము ట్రై చేస్తా ఉన్నాం. ఇమీడియట్ గా ఏంటంటే కేంద్రం ప్రొక్యూర్ చేయడానికి ఇవాళ రెడీగా వచ్చింది. 11,600 రూపీస్ ఎంత క్వింటాల్కి దానికి కూడా ఫిక్స్ చేశారు. అది ఖచ్చితంగా ఎంత డబ్బు అయినా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కేంద్రం ద్వారా తీసుకొచ్చి కొనడం జరుగుతుంది. ఇది ఇమీడియట్ సొల్యూషన్. పర్మనెంట్ సొల్యూషన్ ఆ విధంగా చేయడానికి కూడా అవి జరుగుతున్నాయి. ఇక నా అగ్రికల్చర్ గురించి లక్ష్మణరావు గారు మాట్లాడారు. అగ్రికల్చర్ గురించి ప్యాడీ ప్రొక్యూర్ చేసి రైతులకు డబ్బు కూడా ఈ ప్రభుత్వం ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఎక్కడ కూడా డ్రిప్ ఇరిగేషన్ కానీ స్ప్రింక్లర్స్ కానీ ఏవి కూడా లేకుండా అసలు రైతు భరోసా కేంద్రాలు కట్టారు. అది NREGS లో వచ్చింది కాబట్టి కట్టారు, కానీ రైతులకి ఏ ఫెసిలిటీ కూడా లేదు. అంచేత వ్యవసాయం గురించి వీళ్ళు మాట్లాడడానికి అయితే లోకల్ స్టాండ్ లేదు. వ్యవసాయం ఎంత దారుణంగా ఇదైందో అంచేత అడగండి లక్ష్మణరావు గారు, మాకు తెలుసు, ఆయన కూడాను. అసలు ప్యాడీ రైతులకి ప్రొక్యూర్మెంట్ చేసిన తర్వాత డబ్బులు ఇవ్వలేదు. అది దట్ ఇస్ ద బెస్ట్ మీకు విజిబుల్ ఎవిడెన్స్. అది ఇవాళ అపోజిషన్ లో ఉండి అన్ని కూడా ఈ ప్రభుత్వానికి కింద మీరు ఒక పాయింట్ నేను అది అంటాను. ఇప్పుడు ఇంతవరకు మిర్చి బోర్డు ని దళారులు అని చెప్పారు లక్ష్మణరావు గారు. అసలు మిర్చి బోర్డులో ఇంతవరకు ఎవరున్నారు? కొత్త ప్రభుత్వం ఏమైనా బోర్డులు క్రియేట్ చేసిందా, లేకపోతే లైసెన్సులు ఇచ్చిందా, ఏమైనా అయిందా? కాబట్టి ఇట్ ఈస్ అండర్ దేర్ కంట్రోల్. వాళ్ళ వల్ల నేను అందుకే అంటే మళ్ళా లక్ష్మణరావు గారు అన్నట్టు ఏది జరిగినా నెగిటివ్ గా జరిగినా పాత ప్రభుత్వం అంటుంటారు, కానీ కొంతవరకు ఉంటుంది అది. ఇప్పుడు మిర్చి బోర్డులో ఇంతవరకు అసలు గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ లేదు, ప్రెజెంట్ గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ లేదు. అక్కడ ఏం జరుగుతా ఉన్నా ఏమైనా కూడా ఇందాక అందుకే స్టార్టింగ్ లో నేను చెప్పాను, అక్కడ అసలు రైతుల కన్నా దళారులే ఎక్కువ ఉన్నారు, వాళ్లే లైసెన్సులు తీసుకున్నారు. అక్కడ ఏమేం జరుగుతా ఉన్నాయి అన్ని కూడా GSTలో కూడా కమిషను, వచ్చే సెస్ లో కూడా కమిషను, ఇవన్నీ తీసుకొని అలాగ అలవాటు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి అదే నేను అంటాను, ఇప్పుడు ఒక్కసారి మనమేమో మాట్లాడుతూ ఉంటే వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి. వ్యవస్థలో పెట్టాలి, రైతులకు కూడా పర్మనెంట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఆ దిశగా ఇందాక నేను కూడా జగదీష్ గారు, ఐ థింక్ యువర్ ఇంటర్నెట్ ఇష్యూ అండి. ఐల్ కమ్ బ్యాక్ టు అగైన్. నేను ఒకసారి మస్తాన్ గారి దగ్గరికి వెళ్తాను. మస్తాన్ గారు, రెండు పార్టీల నేతల మాటలు మీరు విన్నారు. కొత్త బోర్డ్స్ అయితే రాలేదు ప్రస్తుతానికైతే, ఇంకా స్టిల్ ఓల్డ్ బోర్డ్సే ఉన్నాయి. అయితే ఇక్కడ ఏదైతే లక్ష్మణ్ గారు మాట్లాడారో ఆ మాటలు మీరు విన్నట్టుగా నేనైతే అనుకుంటా ఉన్నాను. సో వాట్స్ యువర్ సొల్యూషన్ అండి దీనికి? అంటే ఏ రకంగా అడుగులు పడితే మంచిదని మీరు అంటారు? సార్, ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీలకి నూతన పాలక వర్గాలను ఇంకా నియమించలేదు. నూతన పాలక వర్గాలు నియమించకపోయినా మనకి వ్యవసాయ సంవత్సరం ఎప్పుడైతే ప్రారంభమైందో పంట దిగుబడి అనేది ఎంత వస్తుంది అనేది ప్రభుత్వం దగ్గర ఉంటది. అవును, వ్యవసాయ శాఖ అవన్నీ తీసుకోవాలి. ఎందుకంటే
వాళ్ళకి వర్షాధారిత పంటలు ఉంటాయి, అదేవిధంగా కాలువల ఇరిగేషన్ ప్రాజెక్టులు కాలువల ద్వారా వచ్చే నీటి ద్వారా పండే పంటలు ఉంటాయి. వాటికి సంబంధించిన ఎస్టిమేషన్ ఉంటుంది. ప్రతి మండలంలో కూడా అగ్రికల్చర్ కి సంబంధించిన ఆఫీసులు ఏఓస్ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఏ పంటలు వస్తున్నాయి, ఏ తెగుళ్ళు సోకుతున్నాయి, ఇవన్నీ కూడా పాలకవర్గాలు ఉన్నా లేకపోయినా కూడా ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలనలో జరుగుతూ ఉంటది. అందులో మనది వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. ఎందుకంటే అటు కృష్ణా గోదావరి ఉన్నాయి, పైగా వర్షాధారిత పంటలు మెట్ట ప్రాంతం కూడా ఎక్కువే ఉంటుంది. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఇప్పుడు పాలక వర్గాలు ఏం చేస్తున్నాయి అనేది పక్కన పెట్టేసేసి అసలు వ్యవసాయ శాఖ ఏం చేస్తుంది, ఇంత పంట దిగుబడి వస్తా ఉన్నప్పటికీ కూడా ఒక పక్కన తెగుళ్ళు సోకుతున్నప్పుడు వాళ్ళు తీసుకున్న చర్యలు ఏంటి, ఆ తెగుళ్ళకి సంబంధించి రైతుల్లో అవేర్నెస్ కల్పించారు, పురుగు మందులు ఎక్కువ వాడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, లేదా పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నప్పుడు ఏ విధమైన చేస్తా ఉన్నారు, లేదా పంట కూలీలకు సంబంధించి విపరీతమైన ఒక 500 ఈరోజు మిర్చి కోతకు వెళ్లే వాళ్ళు 500 నుంచి 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఇవన్నీ రైతులందరూ కూడా అప్పుల్లో కూరుకుపోతున్నారనే ఒక సమాచారం వాళ్ళకి విస్తృతంగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు వెంటనే దానికి రెస్పాండ్ అవ్వాలి. ఖచ్చితంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ ప్రవేశించాలి. మార్కెట్ ద్వారా కొంటారో లేకపోతే మీరున్నారు దళారులు కొంటారండి, దళారులు ఎప్పుడు ఉంటారు. అది తెలుగుదేశం ప్రభుత్వంలో ఉంటారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉంటారు, లేకపోతే బీజేపీ వచ్చినా కూడా ఆ ప్రభుత్వంలో కూడా ఉంటారు. దళారులు అనేవాడు రైతులను దోచుకోవడానికి రెడీగా ఉంటారు. దానిలో ఎటువంటి సంకోచాలు లేదు. అది మనం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ అది నిర్ణయించాల్సిందే. వాళ్ళు అక్కడ టెస్ట్ వేసుకొని కూర్చుంటారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు రైతు అయిన కాడికి అమ్ముకుంటుంటే దానిని వాడు కొనుగోలు చేసేసి వాడు లాభం వాడు పొందుతాడు. వాడు రైతు ఎలా ఉంటే వాడికి ఎలా పోతే వాడికి అనవసరం లేదు. అంతే కదా, ప్రభుత్వాలకు అవసరం, ప్రభుత్వాలు రైతుల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాడు వచ్చి అక్కడ సర్వీస్ సెక్టర్ లో పనిచేస్తారు, కానీ మనం వెళ్ళి వ్యవసాయం పండించమంటే పండించలేం. మనం ఆ కష్టం పడలేరు ఎవరు కూడా. ఆహార భద్రత అనేది ఆ సమస్య రైతు కనుక నిరాకరిస్తే, రైతు సమ్మె చేస్తే మనం ఎవరు కూడా భరించలేని పరిస్థితిలో ఉంటాం. సో అందుకని రైతులకి సంబంధించి ఇట్లాంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం ఇంకా వేచి ఉండకుండా వెంటనే వార్తగా మిగతా విషయాలన్నీ పక్కన పెట్టేసేసి వీటి మీద కాన్సన్ట్రేట్ చేసి రైతులు ఏ విధంగా అయితే మేము వెనుకనుగా ఉంటాం, దళారులకి కూడా వార్నింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. మీరు కనుక తక్కువ రేటు కొనేటైతే మేము ఎక్కువ రేటు కొంటాం, మీ ఆటలు సాగవు మా దగ్గర. అది అదేవిధంగా కోల్డ్ స్టోరేజ్ లో పాత పంట నిల్వ ఉంది, ఆ పాత పంటను ఏం చేయాలి, ఎక్స్పోర్ట్ కి ఏ విధంగా దాన్ని పంపించాలి, ఏ దేశాల్లో షార్టేజ్ ఉంది పంట, ఇట్లాంటివన్నీ కూడా ఒక కమిటీ ద్వారా వార్పుటింగ్ గా చేపట్టాల్సిన అవసరం ఉంది. అప్పుడే రైతులు గట్టెక్కుతారు. కానీ ఇప్పుడు మనం శివరాజ్ సింగ్ చౌహాన్ గారు కానీ లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఉన్న వ్యవసాయ శాఖ మంత్రిని ఒకవేళ ఫోర్స్ చేసినప్పటికీ కూడా ముందు ఫండింగ్ కావాలి, రైతులకు సంబంధించిన భరోసా కావాలి, వాళ్ళ దగ్గర నుంచి ఈ పంటను కొంటారు అనే ఒక ఇది ఉండాలి, దళారులు దోచుకోకుండా మా ప్రభుత్వం అండగా ఉంటుందనే ఒక వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యం కావాలి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఈ ప్రభుత్వాలు చేపట్టాల్సిన అవసరం ఉంది, దానిలో ఎటువంటి సందేహం లేదు. మీ రైతులు మిగతా అయితే విషయాలు వేరే. ఎందుకంటే ఈ పంట రేపొద్దున కోల్డ్ స్టోరేజీలు లేవు, అక్కడ నిల్వ ఉంచడానికి అవకాశం లేదు. ఏదో మనం ఇళ్లలో పెట్టుకుంటే పంట పాడైపోయింది, లేదా వేరే గోడౌన్లో పెట్టడానికి వీల్లేదండి. మిర్చిని వేరే గోడౌన్లో పెడితే అది రంగు మారిపోయింది, ఆ తర్వాత ఎవరు కొనరు, క్వాలిటీ తగ్గిపోయిందని ఇంకా తక్కువ రేటుకి అడుగుతారు. సో ఖచ్చితంగా వెంటనే 30 లక్షల బస్తాలు ఆల్రెడీ కోల్డ్ స్టోరేజీలు 60-70 కోల్డ్ స్టోరేజీలు నిల్వ ఉన్నాయి. నిల్వ చేసుకోవడానికి కూడా రైతులకు అవకాశం లేదు. వెంటనే ఏం చేయాలి, ఇప్పుడు ఉన్న పంటను ఏ విధంగా కొనుగోలు చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర పెట్టుకున్నా కూడా ఇబ్బందే. గవర్నమెంట్ కూడా ఏ దేశాలకి ఎగుమతి చేయాలి, ఏంటి, దీనికి సంబంధించి ఎలా ఉంది అనేది ఖచ్చితంగా దీని మీద వెంటనే వార్పుటింగ్గా ఒక కమిటీ వేసి వెంటనే కొనుగోలు ప్రారంభించాలి. అదేవిధంగా ఎగుమతులకు సంబంధించి కానీ దళారులకు సంబంధించి కానీ అక్కడ ఎవరైనా రైతులను దోచుకునే విధంగా ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకునే వాళ్ళకి వారం చేసి రెండోసారి రైతులు మోసం చేస్తే తాట తీస్తాం, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాం, దళారులు ఎవరి వేరేస్తాం అనే టైపులో ఒక సందేశాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది. కానీ ప్రభుత్వాలు, అది ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కానీ ప్రభుత్వాలు నిజంగా దళారుల పైన అలాంటి చర్యలు తీసుకుంటారు అనేది చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ప్రభుత్వాలు కూడా చాలా వరకు దళారులకి వంగుతాయి అనేటువంటి స్టేట్మెంట్స్ ఉన్నాయి. దీనికి సమాధానం నాకు తెలిసి లక్ష్మణ్ గారు చెప్పాలి. లక్ష్మణ్ గారు, అంటే నేననేది ఏంటంటే అండి, దళారులు ఎప్పుడు ఉంటారు. నేననేది ఇట్లాంటి సందర్భాల్లో, మిగతా సందర్భాల్లో పంట దిగుబడి ఎక్కువ వచ్చినప్పుడు 2 బస్తాలు దోచుకున్నాడని రైతు పట్టించుకోడు. ఆల్రెడీ నష్టపోయి ఉన్నాడు. ఆల్రెడీ 20 క్వింటాల్లో 10 క్వింటాలే వస్తుంది. పెట్టుబడి ఏమో 1,50,000 నుంచి 2 లక్షలకు వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు కూడా దోచుకుంటే వాడు ఏడ మిగులుతాడు, వాడు పెట్టుబడి ఆడొస్తుంది. వాడు పండించిన ప్రస్తుతానికి మనం రోజు పని చేస్తే రోజు 1000 రూపాయలు 500 సంపాదించుకుంటారు. వాడికి ఏం డబ్బులు రావు కదా, రైతు అనే వాడికి డబ్బులు రావు. ఆ పంట అమ్మితేనే డబ్బులు వస్తాయి. ఇంటికి వెళ్తే ఆ డబ్బులు తీసుకునే ఇంటికి వెళ్తాడు. మరి అలాంటి రైతుని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రభుత్వాలు ఖచ్చితంగా బాధ్యతగా రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందని నేను చెప్తాను.
రైట్. లక్ష్మణ్ గారు అయితే ఒకవే ఇప్పుడు ఇందాక టీడీపీ నేత చెప్తా ఉన్నటువంటి మాట 11,600 రూపాయలు క్వింటాలు ఇప్పుడు కేంద్రము రాష్ట్రం కలిసి ఇవ్వబోతా ఉంది అనేటువంటి మాట అంటున్నారు. ఐ యూ హ్యాపీ విత్ ద ప్రైస్ అండి? అంటే అది సరిపోతుందని అనుకుంటున్నారా రైతుకి? సరిపోదండి అవినాష్ గారు. మినిమం మేము మా హయాంలో 21,000 రూపాయలు ఇచ్చి మీరు అట్లీస్ట్ వెళ్ళలేదన్నా 18 నుంచి 19,000 రూపాయల వరకు మీరు రైతులకు 11,600 అంటే చాలా లీస్ట్ ప్రైస్ అండి. రైతులకి వాళ్ళు ఇచ్చిన పెట్టుబడిలో సగం కూడా రాదు, పావు వంత కూడా రాదు. వాళ్ళు ఇచ్చిన పెట్టుబడి లాభాలు పక్కన పెట్టి వాళ్ళు పెట్టిన కష్టమే రాదు. అందుకని రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒకవేళ 11,600 రూపాయలు ఎంఎస్పి రాష్ట్ర సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రకటిస్తే దాంట్లో ఒక 4,000 ఒక 2,000 3,000 స్టేట్ గవర్నమెంట్ రెండు ఇంక్లూడింగ్ చేసుకుని 19,000 వరకు కూడా రైతులకు ఇవ్వాలని మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే రైతులు ఆదుకోవాలండి ఖచ్చితంగా. రైతు అనే వాళ్ళు లేకపోతే ఇప్పుడు మన ఎవరికైనా మన కంప్యూటర్ నొక్కొచ్చు, ఇంకోటి నొక్కొచ్చు, ఇంకో పని చేయొచ్చు. రైతు లేకపోతే వ్యవసాయం ఉండదు. వ్యవసాయం లేకపోతే మనకి జీవనాధారంగా తిండి ఉండదు సార్. రైతు లేకపోతే ఈ మనిషికి తిండి ఉండదు సార్, ఉండదు. సో అందుకనే ఖచ్చితంగా మనం అన్నిటికీ సార్ సబ్సిడీ ఇచ్చేదానికి ఇస్తున్నాం. మీరు 100 రూపాయలు పెట్టి మందు తాగా, 80 రూపాయలు పెట్టి మందు తాగా 70 రూపాయలకి క్వార్టర్ ఇచ్చేస్తామన్న ప్రభుత్వం ఈ రోజున రైతుల దగ్గరికి వస్తే ఎందుకని మీరు ఆ మండు వైఖరి వహిస్తూ ఉన్నారు? ఇదే పవన్ కళ్యాణ్ గారు గతంలో ఆయన రాజకీయ లబ్ధి పొందడానికి కౌలు రైతులకి లక్ష రూపాయలు పంచుకొని వెళ్ళి ఆయన తన సొంత డబ్బులు తీసేయనని చెప్పి ప్రకటన చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ 2,000 మందికి ఇస్తానని చెప్పు 200 మందికి ఇచ్చి 1900 మందికి ఎగ్గొట్టి ఈ రోజున మిర్చి రైతులు ఆదుకుండయ్యా, పత్తి పండించిన రైతులు ఆదుకుండయ్యా, పెసలు మినుములు పండించిన రైతులు ఆదుకుండయ్యా, టమాటాలు పండించిన రైతులు ఆదుకుండయ్యా. పవన్ కళ్యాణ్ గారు కాశీరామం కట్టుకొని అక్కడ కుంభమేళ వెళ్ళి ప్రయాగరాజాల్లో మరి ఆయన పుణ్యస్నానాలు చేస్తే మన రైతుల కష్టాలు తీరిపోతాయి. మనం పుణ్యస్నానాలు చేస్తే రైతుల కష్టాలు తీరిపోతాయి. సో మనం చేయవలసిన మనం ఇగో చంద్రబాబు నాయుడుకి కూడా అంత విలువ లేదని పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చేసరికి నరేంద్ర మోడీ గారు 2 చేతులు పట్టుకో ఏంటి హిమాలయకి వెళ్తున్నాం అంట కదా, ఎప్పుడు వెళ్తున్నాం హిమాలయకి అని అడిగాడు. ఈయనేమో నవ్వి సార్ నాకు ఇంకా పని ఉందా సార్, ప్రజల్లో ఇంకా తినాలి, ప్రజలకి అబద్ధాలు చెప్పాలి, ప్రజలు మభ్య పెట్టాలి సార్. ఆ మభ్య పెట్టిన తర్వాత లాస్ట్ అవుతారో ఒకటి ఉంది, అగౌరవ వ్యాసం వేసి అప్పుడు హిమాలయాలకు వెళ్తాం సార్ అని పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పారు. ఏంటి సార్ ఇవి, ఏం వార్తలు సార్? ఏ సార్ మీకు మంచి గౌరవం ఇచ్చారు మోడీ గారు, మీ ప్రధానమంత్రి గారి దగ్గర చాలా మంచి గౌరవం ఉంది. మీరు ఏం చేయాలి? రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పోరాటం చేయాలి. రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇప్పుడు ఈ గిట్టుబాటు ధర కోసం మీరు అడగాలి. చంద్రబాబు నాయుడు గారు మీరు పక్కపక్కన ఉన్నారు కాబట్టి అయ్యా రైతులు అక్కడ లబోదిబోం అంటూ ఉన్నారు, వాళ్ళ ఆర్తనాదాలు చేస్తూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. వాళ్ళని రక్షించండి అయ్యా, ముందు వెంటనే వాళ్ళకి ఎంతో కొంత మీరు ప్రకటించండి, అవసరమైతే మా రాష్ట్ర బడ్జెట్ నుంచి కొంత తెస్తాం, మీరు కూడా కొంత సాయం చేయండి అడిగితే ఎవరైనా ఇస్తారు. మనం ఏదో ఫోటోలు దిగడానికో మనం వెళ్ళి వీడియోలు తీసుకొని వైరల్ చేసుకోవడానికి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్ ట్విట్టర్లో పెట్టుకోవడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రజా సమస్యలు తీర్చాలి. సీట్లు ఏదేమైనా లాస్ట్ టైం మీరు బట్టలు నొక్కడం, ఇప్పుడు ఆయన తిరగడం రెండింటికి పెద్ద తేడా లేదని చెప్పేసి చెప్తా ఉన్నారు, అంతేనా? ఇక్కడ అవినాష్ గారు మూల కూర్చున్నటువంటి ముసలిదాయి కూడా బట్టలు నొక్కేస్తుందని చాలా ఈజీగా మాట్లాడినటువంటి ఈ 75 సంవత్సరాల ముసలోడు మరి ఈ రోజున ఎందుకు బట్టలు నొక్కలేకపోతూ ఉన్నారు? చంద్రబాబు నాయుడు సీఎం హోదాలో మీరు ఉన్నారు కదా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గత సీఎం గారిని మీరు హేళన చేసి మాట్లాడినప్పుడు, మీరు ఇప్పుడు సీఎంగా ఉన్నప్పుడు మిమ్మల్ని హేళన చేస్తూ ఉన్నారు. ఈ రోజు మీరు ఎందుకు బట్టలు నొక్కలేకపోతూ ఉన్నారు? బటన్ మీ దగ్గర లేదా? తయారు చేయాలి, లేకపోతే బటన్ నొక్కడానికి మీ సహకారం అవ్వట్లేదో మేము అడ్డేస్తున్నాం. అవినాష్ గారు ఖచ్చితంగా మా హయాంలో ఏంటంటే జగదీష్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి రైతులకి ఎటువంటి లబ్ధి చేకూర్చనివ్వలేదండి, ఎటువంటి రుణమాఫీలు చేయలేదండి, ఎటువంటి పంట రుణాలు ఇవ్వలేదండి. అన్న మా హయాంలో 54 లక్షల రైతుల కుటుంబాలకి సార్ 8,892 పంటల రుణాలు ఇచ్చాం సార్. అలాగే 65,000 కోట్లు పెట్టి ఈ రాష్ట్రంలో పండించినటువంటి వరి ధాన్యాలు కొన్నాం సార్. అలాగే చూస్తే 2019 నుంచి 2020లో మరి 90,74 లక్షల రూపాయలు పంట రుణాలు ఇచ్చాం. అలాగే 2020 నుంచి 2021 వచ్చేసరికి
30 కోట్ల 72 లక్షల మరి పంట రుణాలు ఇచ్చేవారు. మరి 22-23కి వచ్చేసరికి 439 కోట్లు పంట రుణాలకి మరి ఇచ్చేవారు. అంటే ఇవన్నీ కనబడట్లేదంటే ప్రజలకు ఇచ్చే. చూద్దాం సార్, మీరు చెప్పిన ఆ లెక్కలు మరి జగదీష్ గారు గుర్తున్నాయా లేదో ఒకసారి అడుగుదాం. జగదీష్ గారు, వైఎస్ఆర్సీపీ నేత చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు ఎన్ని లక్షల కోట్లు ఎన్ని వేల కోట్లు ఇచ్చారనేటువంటిది. పక్క నుంచి మస్తాన్ రావు గారు పవన్ కళ్యాణ్ పేరు ఎత్తినప్పటి నుంచి నవ్వుతానే ఉన్నారు. నాకు నేను మీకు అవకాశం ఇస్తే మాట్లాడతాను సార్. సార్ మాట్లాడండి. అంటే నాకు ఎందుకు వచ్చిందో చెప్తాను. మీరు ప్రస్తావించారు కాబట్టి, ఈ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలకి హిమాలయాల మీద మక్కువ పెరిగింది. 5-6 నెలల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు ఫలితాలు రాగానే నేను హిమాలయానికి వెళ్ళిపోతున్నాను అనేది ఆయన చెప్పారు. అది వార్త చూసే ఉంటారు. అవునవును, ఆయన దగ్గర నుంచే మొదలైంది యాక్చువల్ హిమాలయాల ప్రేమ ఆయన దగ్గర మొదలైంది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు హిమాలయాల నుంచి రెండోసారి, అంతకుముందు ఆయన సినీ ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు నేను ఆనంద్ సాయి కలిసి హిమాలయాలకు వెళ్ళిపోదాం అనుకున్నాం అన్నారు. ఈ రోజు ఏంటంటే ఆయన వెళ్తారన్నది కాదు, మోడీ గారు అడిగారు. ఆయన వేషధారణ చూసి ఆయన కుంభమేళా నుంచి అదే విధమైన డ్రెస్ తో అపీరెన్స్ తో వచ్చేసరికి హిమాలయాలకు వెళ్తామని అడిగారు. ఆ విధమైన అంటే హిమాలయాలు అనేది మన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనసేన అటు వైసీపీ అధినేతలకు వచ్చేసరికి నాకు వేరే హిమాలయ దగ్గర కదా, అందుకు అడుగుంటారు సరదా. అదే సార్ నేను అనేది, ఇట్లా ప్రాంతీయ పార్టీ అధినేతలకి హిమాలయాల మీద మొక్కు, గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి ఇద్దరికి హిమాలయాలే కావాల్సి వచ్చింది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. రైట్, జగదీష్ గారు లక్ష్మణ్ రావు గారు ఒక